హాయ్ ఎవ్రీవన్. టుడే వచ్చేసి మనం ఇండియన్ పాలిటీ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళు ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేయాలి అంటే ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి ఇండియన్ పాలిటీలో, అది ఈరోజు టాపిక్లో చూద్దాం. అంతేకాకుండా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ మనం ఏమి చదవాలి అనేది ఏ టాపిక్స్ చదవాలి అంటే ఇండియన్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఎనీథింగ్ మనం ఏది ప్రిపేర్ అయినా అందులో మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అందులో ఎలా చదవాలి, డెప్త్గా చదవాలా లేకుంటే బ్రీఫ్గా చదవాలా అనేది దానికి ఇచ్చిన వెయిటేజ్ని బట్టి మనం టాపిక్ అనేది డెప్త్గా చదవాలా లేకుంటే పైన చదవాలనేది దానికి ఇచ్చిన వెయిటేజ్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇండియన్ పాలిటీ వెయిటేజ్ వచ్చేసి 4 to 5 మార్క్స్, మ్యాక్సిమం 3 to 4 కూడా అడగచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇండియన్ పాలిటీ ఒక వెయిటేజ్ వచ్చేసి 3 to 4 ఆర్ 4 to 5. కాబట్టి 3-4 మార్కుల కోసం మనం ఇండియన్ పాలిటీ మొత్తం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియన్ పాలిటీ అనేది జస్ట్ మనం ఒక బ్రీఫ్గా చదువుకుంటే చాలు. ఎందుకంటే దీనికోసం ఇంత టైం వెచ్చించేదానికంటే మనకు జనరల్ సైన్స్లో దాదాపు 25 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి జనరల్ సైన్స్ అనేది జనరల్ సైన్స్ మీద మనం ఎక్కువ ఎఫెక్ట్ పెడితే బెటర్ అని నేనైతే అనుకుంటా. అయితే ఇండియన్ పాలిటీ కూడా మనం 3 to 4 మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేయాలి అనేది టుడే టాపిక్లో చూద్దాం. ఓకే, ఇండియన్ పాలిటీలో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు మీ యొక్క పాలిటీ బుక్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. దాని యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్సెస్ గురించి మీకు ఇండియన్ పాలిటీలో స్టార్టింగ్లోనే ఉంటుంది. దాని అంతా బ్రీఫ్గా చదువుకోండి. అలాగే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఉంటుంది. స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా ఉంటుంది. అది కూడా ఆ టాపిక్ కూడా చదువుకోండి క్లియర్గా. అలాగే ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే సిటిజన్షిప్ అంటే పౌరసత్వం గురించి కూడా మనం టాపిక్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్ గురించి, దాని తర్వాత సిటిజన్షిప్స్ గురించి తెలుసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం నేర్చుకోవాల్సింది వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఈ 3 టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 టాపిక్స్ కూడా మనం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ 3 టాపిక్స్ కూడా మనం బాగా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ గురించి కానీ, వైస్ ప్రెసిడెంట్ గురించి కానీ, ఇంకా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గురించి కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీటి గురించి అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళ గురించి, ఇంకా దాని గురించి పూర్తి డేటా అంతా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ 3 కూడా మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి పార్లమెంట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ గురించి తెలుసుకోవాలి. పార్లమెంటులోనేది రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా 1 మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నీకు పైన చెప్పిన కదా వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ కానీ, అలాగే ప్రధానమంత్రి గురించి కానీ అక్కడ కూడా మనం అయితే అక్కడ నుంచి కూడా 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే యూనియన్ క్యాబినెట్ గురించి కానీ, గవర్నర్ గురించి కానీ, స్టేట్ లెజిస్లేచర్ గురించి కానీ, యూనియన్ క్యాబినెట్, గవర్నర్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్. ఇప్పుడు మనం ఏంటంటే గవర్నర్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ గురించి మనం 1 మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకు 1 మార్క్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఇంకా జిల్లా కోర్టు కానీ, అంటే కోర్టుల గురించి ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా నేర్చుకోవాలి. జ్యుడిషియరీ గురించి తెలుసుకోవాలి. అలాగే ఎలక్షన్
ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది కదా, దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనకు జ్యుడిషియరీ నుంచి 1 మార్క్ అయితే రావడానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జ్యుడిషియరీ గురించి. అలాగే పంచాయతీరాజ్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఏమేమి ఉంటాయి. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కూడా చదువుకోవాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, అవి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లేదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పాలిటీలో. ఈ టాపిక్ కూడా కవర్ చేయండి. అలాగే పొలిటికల్ పార్టీస్, మన భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ జాతీయ కానీ ప్రాంతీయ కానీ మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా పాలిటీలో ఏదైనా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి నేనైతే కొన్ని స్కిప్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ కూడా మీకు వీలైతే గ్యాదర్ అవి కూడా చదవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అయితే ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను చెప్పిన ఈ 22 టాపిక్స్ కవర్ చేస్తే మనకు అట్లీస్ట్ ఒక 3 మార్క్స్ అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 22 టాపిక్స్ అనేది అందరూ క్లియర్గా మనం 2-3 టైమ్స్ చదవడం కానీ దాన్ని రివిజన్ చేయడం కానీ, మీకు అంటే ఇక్కడ పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ మీరు డైలీ ఒక 1 or 2 అవర్స్ దీన్ని కేటాయించి రిమైనింగ్ టైం మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ కానీ మీరు పెట్టుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాలిటీకి వెయిటేజ్ అనేది మ్యాక్సిమం 3 or 4 అడగచ్చు. ఈ 3 to 4 మార్క్స్ కోసం, ఒక 2-3 మార్క్స్ కోసం మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం పాలిటీ నేర్చుకోవాలంటే మనం మిగతా దానికి టైం అనేది ఎక్కువ పెట్టుకొని దీన్ని తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్లీ మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. మొత్తం ఈ టాపిక్స్ అన్నీ అందరూ ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ టాపిక్స్ అనేది మోస్ట్గా కవర్ చేయండి. ఓకే, ఈ టాపిక్స్ అయితే మీరు కవర్ చేసినట్లయితే మనం ఒక 2-3 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.